శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం ఎలా ఉందో చూస్తాం. ఈ శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వారి జాతక బలం, ధనుస్సు రాశి వారి జాతక బలం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. మొత్తం 6 గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో చూడాలంటే మాత్రం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో ధనుస్సు రాశి యోగ బలం చూడాలంటే గవ్వల శాస్త్ర ప్రకారం అమోఘమైన యోగం ఉంది వారికి. రాజయోగం ఉంది, లక్ష్మీకళా యోగం ఉన్నది. కానీ మాత్రం చాలా కాలం నుంచి అరిష్ట బాధలు ఉన్న వారికి తొలగే అవకాశాలు ఉన్నాయి. గత 7.5 సంవత్సరాలు శని వెళ్ళిపోయింది ఆల్రెడీ వాళ్ళ జాతకంలో. 2023లో 3వ స్థానంలో శని నడిచింది పంచాంగ శాస్త్ర ప్రకారం. కానీ ఈ గవ్వల శాస్త్ర ప్రకారం 6 గవ్వలు పడ్డాయండి. పూర్వాషాఢ నక్షత్రానికి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు గవ్వలు పడ్డాయి కాబట్టి ధన విషయంలో కలిసి వస్తుందండి. కానీ మాత్రం ఇంకోటి వారి జాతకంలో మూల నక్షత్రం సరస్వతి దేవత అధిపతి కాబట్టి విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే విద్యార్థులకు మాత్రం అమోఘమైన యోగ బలం కలిసి వస్తుంది. కానీ మేము చెప్తేనే జరగదండి, మీరు కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మీరు జాతకంలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రం తిరుగు ఉండదు మీ జాతక బలానికి. ముఖ్యంగా దృష్టి దోషం చాలా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల విషయంలో కళ్యాణమైన వారికి కొన్ని ఇబ్బందులు, చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయండి, జాగ్రత్త పాటించాలి. ఆల్రెడీ వివాహమైన వారికి. కానీ మాత్రం సంతానం నుంచి కూడా కొన్ని విరోధ భావాలు, చిక్కులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. రెండవ విషయం, సంతానం లేని వారికి తప్పకుండా సత్సంతాన యోగ బలం కలిసి వస్తుందండి. వివాహం కాని వారికి కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వివాహ విషయంలో చిక్కులు రావటం, నష్టం రావటం, లేదా వివాహం తప్పిపోవటం, వివాహం దగ్గర వచ్చి వీరు కాకపోవటం, అలాగే మాత్రం విదిత కళ్యాణ బలం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో నష్టమైన వారు, సంతాన అరిష్టమైన వారు, సంతానం కలిగి నష్టపోయిన వారు, సంతానం కలిగి ఎదగకపోవటం, మానసికంగా ఎదగకపోవటం, శారీరకంగా ఎదగకపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగిన వారు కూడా చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. 6 గవ్వలు పడ్డాయి. శుక్రమహారదశ గవ్వలు. మహాలక్ష్మికి పూజ చేయటం, విష్ణుమూర్తికి పూజ చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాబోయే కాలం ధనుర్మాసం నడుస్తుంది వారి జాతకంలో. ధనుర్మాసం 1వ నెల 1వ తేదీ 1వ నెల 16వ తేదీ వరకు
2024వ సంవత్సరం ధనుర్మాసంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి జాతక బలంలో అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. నరదిష్టి కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది. నమ్మిన పని విజయవంతమవుతుంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా యోగ బలం కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ వారి జాతకంలో పై అధికారులతో ఇబ్బందులు ఉంటాయి. నమ్మిన వారితో చికాకులు ఉంటాయి. కూడా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం ప్రమోషన్ ఆలస్యమైన మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే వారి పుత్రుల్ని సంతానం అంటే ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ స్థిరపడిపించాలనుకునే వారు కూడా వారి కోరిక తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. కలిసి వచ్చే అవకాశం ఉండదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురుమహారదశ గవ్వలు పడ్డాయి వారి జాతక బలంలా. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి తిరుగు ఉండదు. రెవెన్యూ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు, చికాకులు వస్తాయి. ఆర్థిక రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం విద్యా దేవత ఖచ్చితంగా సరస్వతి మాత కటాక్షం తప్పకుండా ఉంటుంది విద్యార్థులకు. కానీ ఖచ్చితంగా వారు ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేస్తే తిరుగుండదు వారి జాతక బలంలో. ఇంకా వీరి జాతకంలో వివాహ విషయంలో కానీ, శుభకార్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ఏమైనా దోషాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కరెక్ట్ గురుగ్రహానికి అధిపతి మాత్రం సర్వదేవతలు కాబట్టి వారి కులదేవత కానీ, వారి నమ్మిన దేవుడిని మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం పూజ చేయాలి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, రెండవది వారి జాతకంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేయటం చాలా వరకు శుభయోగం అండి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అంటే చాలా వరకు సాక్షి గణపతి అండి. ఆయన చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. నీటిలో ఉండే గణపతి, వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు, చాలా దరిద్ర బాధలు ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. సిద్ధి వినాయక స్వామి గుడి అది చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వారి మీద ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా, అడవపడ్డ పరంగా ఏదైనా చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు కూడా సహకారం చేసే అవకాశం ఉంది. శత్రువులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. కానీ సంతాన యుగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం లేనిపోని నిందలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పేరు మీద నమ్మిన వారు మాత్రం మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే వారి జాతకంలో శుక్రమహారదశ 6 గవ్వలు పడ్డాయి, గురుమహారదశ 3 గవ్వలు పడ్డాయి, 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు వేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య వదిలిపెట్టట్లేదు. ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో ముఖ్యంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలంలో మాత్రం వీరు ఏ పని చేసినా కానీ మాత్రం ఇంకొకరు ఉంటే చాలా యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలానికి. ఏ పని చేసినంటే వ్యాపార విషయం కావచ్చు, రాజకీయ విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఇంకొకరు జోడి ఉంటే చాలా మంచిది వీరి జాతక బలానికి. ధనుస్సు రాశి అంటే మాత్రం చాలా వరకు మాత్రం ఈ ధనుస్సుతో పాటు బాణం ఉంటే కూడా తిరిగి ఉండదండి. వారి జాతకానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేసే వ్యాపారంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, లేదా మాత్రం వృత్తిపరంగా కావచ్చు, కొన్ని విషయాలు మాత్రం ఇంకొకరితో కలుపుకొని తిరిగితే మాత్రం వీరికి తిరిగి ఉండదండి. వీరి మీద పడ్డ దరిద్ర బాధలు, చిక్కులు, చికాకులు, అరిష్టాలు తొలగిపోవాలంటే మాత్రం ఆ సిద్ధి వినాయకుడిని దర్శనం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో మొత్తం గవ్వలు పడ్డాయండి. 12 ప్లస్ ఈ 3 6 6 12 ప్లస్ 3 మొత్తం 15 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య పడ్డది, శుభప్రదమైన సంఖ్య పడ్డది. శుభం జరిగే అవకాశం ఉన్నదండి. లక్ష్మీదేవత అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. కానీ సిద్ధి వినాయకుడిని దర్శనం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.